నేను అంటుంది ఏంటంటే ఇవాళ కరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఇల్లు ములిగిందా లేదా, లేకపోతే అమరావతికి బోట్ వేసుకెళ్తున్నాం, ఈ చెత్త చెదరం ఉడక్కాలండి. ముందు అక్కడ ప్రాణహాని జరుగుతున్నప్పుడు వాళ్ళని పరిరక్షించిన తర్వాత ఇది ఎలాగో ఇప్పుడు ముంపు ప్రాంతాలకి ఏమవుతుందో వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లాస్ట్ టైం వచ్చి కూడా ఇంతే చూసి ఇదే చేసి పోయారు రూపాయి ఇవ్వకుండా. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పరంగా నటన స్టార్ట్ అయింది. మళ్ళీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చారట, వీళ్ళు ఏదో 15,000 కోట్లు సాయం చేస్తారట. ఇవన్నీ చూసి నాకు తెలియని విషయాలు కాదు, అందరూ చిన్నపిల్లలు చేసే మాయ ఇది. ఈయనసేపు ఏంటంటే అమరావతి రాజధాని తెలుగుదేశం వాళ్ళు అంటారు, వీళ్ళు కాదని వీళ్ళు అంటారు. ఇది ఏదో చూడండి పిల్లలు కొట్టుకుంటే కోచ్ వచ్చి పరిష్కరించినట్టు మొన్న రొట్టు పట్టుకెళ్ళిపోయి ఇది జరగని పని. ఇందులో ఏమవుతుందంటే దేని మీద శవాల మీద ఇట్ల మీద పేలాలు ఏరుకున్నట్టు ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగకుండా నిలువరించడానికి పార్టీల చిత్తశుద్ధి చాటుకుంటే మర్యాద ఉంటుంది. కానీ ఈ మర్యాద పోగొట్టుకుని పనులు ఏళ్ళని నీళ్ళు అనుకుంటే ఏం చేయాలి? ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు, దానిని రెస్క్యూ చేయండి. ఈ వర్షాలు ఇంకో 2 రోజులు ఉంటాయంటున్నారు. ఈ 2 రోజులు అదేంటి, అదేదో గండి సగిలేరు గండి ఏదో అది పూడ్చకపోవడంతో ఇంత విపత్తు వచ్చింది, ఈ పరిస్థితి చెప్తున్నాను. మనకి ఇక్కడ మనం కూడా ఇక్కడ హైదరాబాద్లో చూస్తాం, ఆంధ్రప్రదేశ్ వర్షాల ముందు ఈ మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజీలు ఓపెన్ చేసి నటించడం అంత తెలిసిన విషయమే కదా. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏమైనా చేసి తిరగబడిపోతున్నాయి ఏ ప్రభుత్వాలు చెప్పండి? ఇదే హైదరాబాద్ పూడికలు తీసాం కదా అని చెప్తారు, మునిగిపోయి వస్తున్నాం మనం. వాళ్ళు అంతే, పూడికలు తీసాం గంటలు పూర్చో ఉన్నది. నాకు తిరుపతిలో ఇక్కడ చెప్పినట్టు ఎండాకాలం ఒక ప్రెషియస్ టైంని ఒక డిపార్ట్మెంట్స్ని ఎండాస్ చేస్తూ ఏంటి సార్ నాకు తెలియకడుగుతాను, ఈ ప్రభుత్వాలు రాకమనుపు లేకపోతే ఉన్నప్పుడు ఆ మెయిన్ గేట్స్ మెయింటెనెన్స్ అన్నది ఆ నీటిపారుదల శాఖ వరకు ఎవరికి బాధ్యత ఉండదా? చూసుకుని రోజు దాన్ని గ్రీజ్ రాయండి, ఈ గేట్ గట్టుకుందో లేదని ముఖ్యమంత్రులు చూస్తారు రోజును. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తమాషాలు కడతారు వీళ్ళు కూర్చుని. లాస్ట్ టైం ప్రకాశం బ్యారేజ్ గేట్ కొట్టుకుపోతే నీళ్ళు తరలించి అమరావతి తగలబెట్టడానికి వస్తున్నారని అనవసరంగా మాటలే తప్ప ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళ మీద ఇమీడియట్ ఫ్రంట్ యాక్షన్ ఏది కాదండి. ఇప్పుడు ఆ ప్రకాశం బ్యారేజ్ మొత్తం గేట్లన్నీ ఎత్తేసారు, దివోకి నీరు వదులుతున్నారు. ఆ లంక గ్రామాలు ఉంటాయి కదా, ఏంటి పరిస్థితి ఇప్పటికైనా? లంక గ్రామాలు పూర్వం అంత ముంపు లేదు, రిటైనింగ్ వాళ్ళు దాటి వస్తున్నాయి, ప్రాణహాని అయితే లేదు సార్. ఓకే, ఇప్పుడు పూర్వం ఏంటంటే ఇంక మొత్తం సంవత్సరాలు లేచిపోయి వెళ్ళిపోయి దానికి ప్రతిసారి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకుంటూ ప్రభుత్వాలు చేస్తున్న దానికి సమ్ సార్ట్ ఆఫ్ సొల్యూషన్ అంటే నేను అంటుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదో అద్భుతం చేశారు, ఇలాంటి అద్భుతాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ట్యాంక్ బండ్ కట్టకముందు పరిస్థితి ఎలా ఉంది సార్? దోమల మందు అంతా కింద పరిస్థితి ఎలా ఉండేది? కానీ ఎప్పుడైతే ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల పరిరక్షణ ఎలా జరుగుతుందన్న దానికి శాశ్వత పరిష్కారాల పట్ల ఎప్పుడైతే దృక్పథాన్ని చాటుకునే ప్రభుత్వానికి ఎప్పటికైనా శాశ్వత పరిష్కారాలు ఇవ్వడానికి ఒక ఇది ఉంటుంది, స్వాలంబన ఉంటుంది. ఇప్పుడు ఈ సింగ్ నగర్ ఇట్లా మధురా నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో గతంలో ఇంకా నెక్స్ట్ మళ్ళీ రిట్రీవ్ అవ్వడానికి సమ్మర్ దాకా అసలు ప్రసక్తే ఉండేది కదా వాళ్ళకి. ఇవాళ ఇప్పుడు తక్షణ సహాయం అడిగినట్టున్నారు కదా చెప్తాను. ఇప్పుడు మనం చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకుని లాభం ఏంటి సార్? నాకు తిరుపతి గారు బాగా చెప్పారు, విశాఖపట్నం నుంచి వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ విజయవాడ రావడానికి ఎంతసేపు పడుతుంది సార్? ఇప్పుడు ఎక్కడి నుంచో ఏదో ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఇదే తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడ తరలించే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో విపత్తులు రీడ్ చేసే అంత జాతీయ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా విజయవాడలో వచ్చే పరిస్థితులు రీడ్ చేయకుండా ఉన్న సామాన్లకు వెళ్ళిపోయారు. ప్రసాద్ గారు, ఒక విషయము, ఇది నిజమేనా? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అన్నట్లు అమరావతి అంతా మునిగిపోయింది అంటున్నారు, వాస్తవం ఉంది అక్కడ? సార్, నదీ పరివాహక ప్రాంతాల పరిస్థితి, కృష్ణా నదికి వచ్చే వరదలు చీకటి దెబ్బల వరదలు అంటారు. అట్లా మీకు తెలుసో తెలీదు, దెర్ ఇస్ ఎ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఎప్పుడైనా సరే కృష్ణా ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చే వాటికి సార్ ఆఫ్ విజయవాడ కింద అభివర్ణిస్తుంటారు. ఎప్పుడు ఆ సార్ ఆఫ్ విజయవాడ ఎలా ఉంటుందంటేనండి, మీరు ఎప్పుడైనా సరే మీరు కరకట్ట కట్టుకుని ఏదో దానికి ఏదో రిటైనింగ్ వాల్ టైప్లో నటిస్తున్నారు అక్కడ ఉన్న బిల్డింగ్లో, అది ఎప్పటికైనా ఎత్తుకెళ్ళిపోయే కార్యక్రమం. పైకొచ్చు మీరు గమనించట్లేదు, కరకట్ట మనం విజయవాడ ఎప్పుడైనా అమరావతి పరిసర ప్రాంతాల్లో చూస్తే కరకట్ట ఒక మట్టి ఇది చేసిన దాన్ని ఒక సర్టన్ టైం విత్స్టాండ్ చేస్తారు. తర్వాత ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలు ఉన్నాయి వెనకాతల 7 గ్రామాలు, వర్షాలు లేనప్పుడు ఎండాకాలం అది ఎలా ఉంటుంది తెలుసా? అది బ్రహ్మాండమైన ఊర్లో ఉంటుంది, కానీ వర్షాలు పడినప్పుడు అది పరిస్థితి ఖచ్చితంగా ఇవి ఎలా ఉంటాయంటే నదీ పరివాహక ప్రాంతాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. అండ్ అక్కడికి ఎప్పుడైతే వాళ్ళకి రీహాబుల్ క్రియేట్ చేస్తారు, ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి పోలవరం ముంపు ప్రాంతాలను ఎత్తుకెళ్ళమనండి, ఆ పని మాత్రం చేయరు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ముందే ఫోర్కాస్ట్ చేయడం అనేది ప్రభుత్వ వైఫల్యాలు. ఇప్పటికి కూడా శ్రీశైలం డ్యాములు, నాగార్జున సాగర్ డ్యాములకి ఆర్ఆర్ ప్యాకేజీలు ఇప్పుడు ఏమంటున్నా ఇంకా ప్రమాదం పొంచి ఉందంటారా విజయవాడకు? సరే, వర్షం ఉంటుంది సార్, ఈ వర్షం ఇంకోసారి ఇలా పడిందంటే ఈ 24 గంటల్లో తీవ్ర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే సామాన్య విషయం కాదు సార్, కృష్ణానదికి మీకు ఒకటి గమనించట్లేదు, పట్టిసీమ నీళ్లు తరలించి నిలుపుకునే కెపాసిటీ తీసుకొచ్చారు. అంటే ఒరిజినల్గా దానికి వాటర్ ఉండదు, కానీ ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు మీరు గోదావరి అనుకోండి 4-5 అంచెలుగా వెళ్ళి సముద్రంలో కలవడానికి ఒక 10 మెకానిజమ్స్ ఉన్నాయి డిఫరెంట్ పాయలతో. బట్ కృష్ణాకి మాత్రం స్ట్రైట్ ఎఫెక్ట్.
అంచేత కొన్ని వీటి మీద ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ని రీడ్ చేస్తూ రాబోయే ప్రమాదాలు ఎప్పుడో చూడండి పుష్కర కాలంలో ఒకసారి వస్తాయి అనేటప్పుడు పుష్కర కాలంలో మనిషి చచ్చిపోతే వచ్చిన దీన్ని ఎవరు రీడ్ చేయగలరు సార్? సో ఇవన్నీ ఫోర్కాస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వీటికి శాశ్వత పరిష్కారాలు ఇవ్వకుండా మాత్రం ఇలాగే ఎప్పటికప్పుడు ఇలా ఒక తాత్కాలిక ఉమ్ముతడి కార్యక్రమాలు గత ముఖ్యమంత్రి వెళ్ళలేదు, ఆయనతో కంపేర్ చేస్తే మా ముఖ్యమంత్రి గారు రాత్రి 3 గంటల దాకా ఉన్నారు. ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది. ముఖ్యమంత్రి గారు అక్కడ 3 గంటలకు రాత్రి వెళ్ళి అక్కడ ఉన్నవాడిని ఇమీడియట్గా శాశ్వత పరిష్కారం పట్ల తరలించి చూపిస్తే మీరు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్తున్నారు, దీన్ని సమర్థిస్తున్నారా లేక అట్లా వెళ్ళొద్దు ఓన్లీ ఆయన బాధ్యత సార్? ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు. మరి వైసీపీ నేతలు అలా చెప్తారేంటి? నేను అంటుంది ఇమ్మీడియట్ రెస్క్యూ ఏదంటున్నా. ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఒక 10 బోట్లు తీసుకెళ్ళి ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఈ ఒక రియాక్ట్ సెంటర్లో పెట్టారనుకోండి, దట్ వీ నీడ్ టు డిస్కస్. నేనున్నాను భరోసా, కేంద్ర ప్రభుత్వం చెప్పిన 4 రోజుల్లో బోట్లు వస్తాయన్నది వాళ్ళకి సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు రాత్రి నీటి మడుగులు పెరిగిపోయి అనుకోండి సార్, వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును, నేను అంటుంది ముఖ్యమంత్రి గారు వెళ్ళడం వాళ్ళకి భరోసా ఇవ్వడం మంచి శుభపరిణామం, కానీ దానికన్నా ముందు ప్రొయాక్టివ్నెస్ ఏదంటున్నాను. సో అంచనా వేయలేకపోయారు ముందే. ఎస్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ డిజాస్ట్రస్ అండ్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు తరలించి ఏ ప్రాబ్లం లేదు, వాటర్ అయితే వస్తుంది 2 రోజుల పాటు ఉండండి ఆ రియాబ్ సెంటర్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు పరామర్శించారు అనుకోండి సార్, దానికి నిజంగా జస్టిఫికేషన్ అంటారు. కానీ నిన్న హోంమంత్రి మాట్లాడారు, పునరావాస కేంద్రాలు కల్పించాము, దాదాపు 3000 కుటుంబాలకు అంత చేసాము. అక్కడ ఉన్న కుటుంబాలు ఎంత సార్? 294 గ్రామాలు మొత్తం 2 స్టేట్లో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఇన్స్టెంట్ రెస్క్యూ మోడేది కరెక్ట్. ఇది కదా ప్రశ్నించవలసి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి అంటే ఈ సమయంలో ఒక నిమిషం అండి, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతున్నారు, నేను మీ దగ్గర. హరీష్ గారు, గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుని సర్వనాశనం చేసింది. ఏ కాలువ కూడా గండి తీగిపోగా పొడి తీగిపోగా ఆగమేఘాల మీద డబ్బులు తినేశారు తప్ప ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా ప్రమాదాల అంచుల్లో ఉన్నాయి. వాళ్ళ సొంత జిల్లాలో వచ్చారు కదండి వీళ్ళు. అయితే ఒక్క నిమిషం ఇక్కడ ఏంటంటే దాదాపు 8 అడుగులు నీళ్లు వచ్చాయి. 15 డివిజన్లు మునిగిపోయిన విజయవాడలో. 24 కాలనీలు జలమయం, దాంట్లో వైఎస్ఆర్సీపీ కాలనీ కూడా ఉంటుంది. 25,000 ఇంక నీటి మునుగా దాదాపు 2,50,000 మంది పైచీలకు వస్తే ఆగమేఘాల మీద 40 పవర్ బోట్స్ వచ్చాయి, 6 హెలికాప్టర్లు వచ్చాయి, ట్రాక్టర్లు అయితే దాదాపు నాకు తెలిసి 100 సంఖ్యలో హైర్ చేసుకున్నారు. ఎక్కడైతే సింగనగర్ ఉందో ఆ ప్రాంతం ఏదో ఉందో బుడమేర వచ్చి వరద ఎక్కువ రావడం వల్ల చూడండి 2009లో శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు మీరు సరే శ్రీనివాస్ చౌదరి గారు సరే వరదలు వచ్చిన తర్వాత కాదు నేను శ్రీనివాస్ చౌదరి గారు ఒక పాయింట్ లేదు శ్రీనివాస్ చౌదరి నేను ఏమంటున్నాను, సరే ఇప్పుడు చేస్తున్నారు ఓకే, ప్రభుత్వము ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి అక్కడ బాధిత పరామర్శ దాన్ని హర్షం వ్యక్తం, కానీ ఇది ముందే అంచనా వేసి ఈ అదే అధికారులు గతంలో ఉన్న అధికారులు ఇప్పుడు ఉన్నారు, మీరే అంటున్నారు ఇరిగేషన్ అప్పట్లో అస్తవ్యస్తంగా, సో అధికారులు ఒక మాట్లాడేసి రివ్యూ చేసి ఉంటే ఈ ముందే మీరు ముందే చూసి ఉంటే ఈ నష్టం జరగాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళని పునరావాస కేంద్రాలకు పంపించింటే అయిపోయేది కదా, ఈ పరిస్థితి వచ్చేది కదా, అది ఎందుకు దాన్ని ముందుగా మీరు అంచనా వేయలేకపోయారు అనేది. రాజేష్ గారు, వర్షం పడుతుంది ఖచ్చితంగా వరదలు వస్తాయని ఎక్స్పెక్టేషన్ అనేది పర్యావరణ నిపుణులు కొంత సలహా చెప్తారు, ఎందుకంటే ఈ రోజు భారీ వర్షాలు చెప్తారు, నిజమే మీరు చెప్పిన పాయింట్. అయితే వచ్చిన నీరు ప్రవాహం అనే ఎంత పెద్ద ఎత్తున వస్తుందని అంచనా వేయలేకపోతాం. అంచనా వేయడం అనేది కూడా ఒక శాస్త్రీయ పద్ధతి, ఇప్పుడు వచ్చింది కూడా కొత్త టెక్నాలజీ. ఎందుకు సార్ నిన్న ముఖ్యమంత్రి గారు వాటర్ వస్తుంది అన్నది ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్ లో నువ్వు ఇంజనీర్ ఏమైనా అడిగి మరీ తీసుకున్నారు. అలాంటిది ఒక ఇంజనీర్ల సమావేశంతో ఈ ప్రభావాన్ని ఎందుకు ముందుగా అంచనా వేయలేపారు సార్ శ్రీనివాస్ చౌదరి గారు? అదే అధికారుల సమన్వయం లోపం మా బాబుగా ఎన్నిసార్లు సమన్వయం లోపం అంటే ఇవాళ మీరు అధికారులు పనిచేయట్లేదు అందరికీ ప్రభుత్వం మార్పు ఇచ్చి చూపించారు మీకు, మళ్ళీ అదే కాన్సెప్ట్ మీరు డ్రైవ్ చేస్తారా శ్రీనివాస్ చౌదరి గారు? 3 నెలలు ప్రెషియస్ టైం సమ్మర్, దాంట్లో మీరు ఇరిగేషన్ శాఖను ఎందుకు సమాయత్తం చేయలేకపోయారు? అదే సార్ ఇప్పుడు అదే సార్ ఏం చెప్పాలి సార్ నాకు అర్థంగా శ్రీనివాస్ చౌదరి గారు, మేము ప్రభుత్వాన్ని మార్చి మీకు ఇచ్చాం, వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలా అధికారులు చేసిన పని చేయలే, ప్రమాదం వస్తున్న విషయం చెప్పారు, ఆల్రెడీ మీడియా అది శాస్త్రీయంగా రావాల్సిన సమాచారం వచ్చింది, కానీ ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోకపోవడం వల్ల ప్రమాదం వచ్చిందని స్వయం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విషయం నిన్న. అయితే జరిగిన ప్రమాదాన్ని మేము గుర్తించి దాన్ని అంచనా ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ వాళ్ళని తిట్టడం ఉపయోగం లేదు. ఇప్పుడు నేను అనడం ఏంటంటే ఇంత భారీ ఎత్తున వార్తలు ఎప్పుడు లేదు ఆ విధంగా రావటం, మన 10 ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చిందని చెప్పి 2009 తర్వాత వచ్చిన తర్వాత ఇదే అంత. అయితే ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటంటే విజయవాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షించడానికి 25 కిలోల బియ్యం, 5 కిలోల చక్కెర, పప్పు ఆల్రెడీ ఇన్సిడెంట్ కూడా ఇచ్చేశారు. అది కాదు మా సమస్య. శాతనైతే సహాయం చేయడానికి మీడియా మిత్రులు కూడా మీకు ఇంకో విషయం కూడా చెప్పాలా, నిన్న సాయంత్రం మీడియా మిత్రులు కూడా కలిసి
బిస్కెట్ ప్యాకెట్లు ఏదో వాళ్ళు తెలియదు వాళ్ళ వల్ల మీకు సాయం చేశారు, అవును. చాలా హ్యాపీ. అవును. కానీ ఈయన వాస్తవంలో మేము ప్రతిపక్షం అనుకునే వాళ్ళు ఇప్పుడు నీళ్ళబాటు కూడా లేదు కదా, రాళ్ళు వేయడం తప్ప, పైగా అమరావతి మునిగిపోయిందని విస్మరించారం తప్ప. నేను అడిగే ఉంటే కష్టాల్లో ఉంటే ప్రజలు ఆదుకోవడం వదిలేసి విమర్శలు చేయటమైంది. ఇరిగేషన్ అధికారులు తప్పు చేశారు, ఆ తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు నష్టం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కొట్టడం తిట్టడం కదా పరిష్కారం. ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి, ప్రజలకు ప్రాణాల రక్షణ కల్పించాలి, భరోసా కల్పించాలి, నమ్మకం కల్పించాలి. అయ్యో మా ప్రభుత్వం మా వైపు ఉంది. 40 స్పీడ్ బోట్ రావడం చిన్న విషయం కాదు కదా సార్, ఆ హెలికాప్టర్ రావడం చిన్న విషయం. ఒక కుటుంబం అయితే నైట్ 2 గంటలకి లిఫ్ట్ చేశారు మిదిపైన కూర్చోంటే హెలికాప్టర్ ద్వారా. తీసుకొని ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉంటే మీరేమంటారంటే సరే అభినందించి పొలమాలు ఏమైనా చెప్పట్లా, కనీసం మీరు మద్దతు ఇచ్చి సహాయ సహకారాల్లో పాల్గొంటే ఈ సమయంలో కరెక్టే. ఈ సమయంలో సరే ఏదో జరిగిపోయింది, అందరూ అవన్నీ రాజకీయాలు పక్కకెట్టి అందరూ సహాయ సహకారంలో ఉండాలి, చేయాలి, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేయాలి అంటారు. కరెక్ట్. ఏంది శ్రీనివాస్ రెడ్డి గారు అంతే కదా, ఈరోజు విమర్శలు చేసి ఏం చేయలేకపోయాడు ముఖ్యమంత్రి, ముందుగా చూడలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు అనే బదులు మీకు కూడా మీ పార్టీ కూడా సహాయం చేస్తే బాగుండేది కదా. మా పార్టీ సహాయ కార్యక్రమాలు చేస్తానే ఉంది. మేము వాళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోమండి, మేము ఎక్కడ చేయాలో ఆ విధంగా చేస్తానే ఉన్నాం. మంగళగిరి నుంచి పెద్ద టీం వెళ్ళి అదే ఏం చేయాలో చేస్తానే ఉంది. మేము దానికి ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేశాము, చేస్తా ఉన్నారు. అది వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ రోజున మా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మీ ద్వారా వారి అభిమానులందరికీ కూడా వారికి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళ అభిమానులందరికీ కూడా ఈ ప్రాశస్త్యాన్ని ఈ రోజుని గుర్తు చేసుకుంటున్నాను. తర్వాత ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు అక్కడ ఏమి లేదు, వరద అనేది లేదు అన్నారు. చిన్న విషయం అండి, ఇది కాజా. ఇది శ్రీనివాస్ చౌదరి గారు కూడా కృష్ణా జిల్లాలో వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు. ఆయన వస్తా ఉంటారు కృష్ణా జిల్లాకి. ఆయన వచ్చేటప్పుడు టోల్ ప్లాజా కాజా ప్రాంతంలో ఉండేటువంటి టోల్ ప్లాజా గుంటూరు విజయవాడ మధ్య, దీంట్లో కార్లు సైతం కొట్టుకుపోతున్నాయి, కార్లు కూడా నిలబడే మోకాళ్ళ పైన నీళ్లు ఉన్నాయి. రాజేష్ గారు అమరావతి ప్రాంతం కన్నా 30 అడుగుల ఎత్తులో ఉంటుందండి. అమరావతి రీజియన్ వీళ్ళు ఎంచుకున్నటువంటి రాజధాని కడదామన్న ఎంచుకున్నటువంటి ప్రాంతం కన్నా 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంకా ఏం చెప్తాం సార్, వీళ్ళు చెప్తా ఉంటే. తర్వాత బుడమేరు ప్రాశస్త్యాన్ని ఒక ప్రజల పట్ల నిజమైనటువంటి నిబద్ధత, ప్రజల గురించి ఆలోచించేటటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా బుడమేరును వైడన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వైడన్ చేయకపోతే విజయవాడ నగరానికి వరద వచ్చేటటువంటి ప్రమాదం ఉంది అని ఆయన ఎప్పుడో ఆలోచన చేసి భూములని రైతుల దగ్గర నుంచి విడల్పు చేయడానికి భూములను తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ భూములు ఇచ్చిన వాళ్ళలో మా కుటుంబం కూడా ఒకటి. 4 ఎకరాల 95 సెంట్లు మా భూమి పోయింది సార్. పర్వతనేని మా ఒడ్డున ఉంటారు, మా సరిహద్దు భూమి ఉంటుంది, పర్వతనేని గోపాలకృష్ణ గారని, వారి భూమి కూడా 7 ఎకరాలు పోయింది. మాది 4 ఎకరాల 95 సెంట్లు పోయింది. అరే ఏవి ప్రభుత్వాలండి, రాజశేఖర రెడ్డి గారు కానీ బ్రతికి ఉంటే మాకు పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు, డబ్బులు ఇవ్వరు, కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా భూమి పోయిన దానికి. ఈ రోజు వరకు భూమి మధ్యలో ప్రభుత్వాలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేదు.